హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ManaPC.com. మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కావున ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా అందరికీ ఉపయోగపడే ఈ వీడియోస్ని మీ మిత్రులతో తప్పకుండా షేర్ చేయగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయవచ్చు. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక వెహికల్ యొక్క ఓనర్ నేమ్ డీటెయిల్స్ను ఏ విధంగా చెక్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అయితే నేను డిస్క్రిప్షన్లో అదేవిధంగా వచ్చేసి కామెంట్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ను ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి తెలంగాణకు అదేవిధంగా ఏపీకి వచ్చేసి వేరే లింక్స్ ఉంటాయి. ఆ రెండింటి గురించి కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా వచ్చేసి ఏపీ గురించి కనుక చూసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి, మీకు ఏది అందుబాటులో ఉంటుందో అది ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంచుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆ బండి ఓనర్ ఎవరైతే వారి యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ సంబంధించిన వాటి గురించి కనుక మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక ఎంచుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా వచ్చేసి ఆ బండి యొక్క ఛార్జెస్ నెంబర్ ఉంటుంది, దానికి లాస్ట్ 5 డిజిట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీఆర్ నెంబర్ కూడా లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టీఆర్ నెంబర్ అదేవిధంగా వచ్చేసి లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ ఛార్జ్ నెంబర్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది ఇంజిన్ నెంబర్ కానీ ఛార్జ్ నెంబర్కి అయితే మనకు అవసరం లేదు. జస్ట్ ఇంజిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా వచ్చేసి ఛార్జ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.